వేడి వేడిగా టేస్టీగా మటన్ బిర్యానీ చేసే పద్ధతి నేను ఎలా చేస్తానో మీకు ఈరోజు వీడియోలో చూపిస్తానండి. ఇందుకోసం ముందుగా మనం ఉల్లిపాయలు, పచ్చిమిర్చి, టమాటాలు కట్ చేసుకోవాలి. పెద్ద పెద్ద ముక్కలుగానే కట్ చేశాను. కొత్తిమీర, పుదీనా కూడా కట్ చేశాను. సన్నగా కట్ చేసుకున్నాను. నా దగ్గర ఇది ఉంది కదండి, ఇది స్ట్రైనర్ ఒకటి. ఇందులో హోల్ గరం మసాలా వేసి బాగా కవర్ చేసి పెట్టుకున్నాను. ఎందుకంటే బిర్యానీలో మధ్యలో హోల్ గరం మసాలా వస్తే నాకు నచ్చదు కాబట్టి. ఉల్లిపాయల్ని బాగా, దీన్ని ఏమంటే బ్రౌన్ ఆనియన్ అంటారు కదండి, దాన్ని బాగా వేయించి పెట్టుకోవాలి. ఒక మిక్సీ జార్లో 3 పచ్చిమిర్చి, కొంచెం పుదీనా, కొంచెం కొత్తిమీర వేసి రఫ్గా గ్రైండ్ చేసి పెట్టుకోవాలి. ఒక బౌల్లోకి శుభ్రంగా కడిగి ఉంచుకున్న మటన్ ముక్కలు తీసుకొని, 1/2 కేజీ మటన్ అండి ఇది. ఇందులోకి మనము రఫ్గా గ్రైండ్ చేసుకున్న కొత్తిమీర, పుదీనా, పచ్చిమిర్చి పేస్ట్ వేసి, అల్లం వెల్లుల్లి పేస్ట్ 1 స్పూన్ వేసుకొని, మిరియాల పొడి 1/2 స్పూన్ వేసుకొని, కాశ్మీరీ రెడ్ చిల్లీ పౌడర్ 1 స్పూన్ వేసి, నార్మల్ ఇంట్లో దంచుకున్న చిల్లీ పౌడర్ 1 స్పూన్ వేసి, పసుపు పొడి, సాల్ట్, లెమన్ 1 హాఫ్ లెమన్ పిండి, పెరుగు 2 స్పూన్లు వేసుకొని మనం వేసుకున్న మసాలాలన్నీ బాగా మటన్ ముక్కలకు పట్టేలా కలుపుకొని ఫ్రిడ్జ్లో 1 అర్ధగంట సేపు ముందుగానే రెడీ చేసి ఫ్రిడ్జ్లో పెట్టుకుంటే ఆ మటన్ ముక్కలకు ఉప్పు కారం బాగా పట్టి టేస్టీగా ఉంటుంది. 1 స్పూన్ ఆయిల్ కూడా వేసానండి. ఇవన్నీ బాగా కలిపి, ఇది కొంచెం లెంతీ ప్రాసెస్ అండి. ఈ బిర్యానీ నేను 1/2 కేజీ చేసినా 1 కేజీ చేసినా ఇదే ప్రాసెస్ అండి. కొద్దిగా లేట్ అవుతుంది. ఇది చికెన్ బిర్యానీ అయితే తొందరగా చేసేయవచ్చు, ఇది కొంచెం లెంతీ ప్రాసెస్. అన్నీ వేసి బాగా కలిపిన తర్వాత మనము ఫ్రైడ్ ఆనియన్స్ ఉన్నాయి కదండి, అవి కూడా కొద్దిగా వేసి బాగా మిక్స్ చేసి ఒక 1 అవర్ లేకపోతే హాఫ్ అన్ అవర్ అయినా ఫ్రిడ్జ్లో ఉంచుకుంటే ఈ మసాలాలన్నీ బాగా ముక్కలకు పట్టి టేస్టీగా ఉంటాయి ముక్కలు. 1 అవర్ తర్వాత ఫ్రిడ్జ్లో నుండి తీసిన మటన్ ముక్కల్ని చిన్న కుక్కర్లో మనము కొద్దిగా వాటర్ వేసుకొని 7 విజిల్స్ వచ్చేంత వరకు మెత్తగా ఉడికించి పక్కన పెట్టుకోవాలి. ఒక బౌల్ తీసుకొని నేను 2 గ్లాసెస్ వేసానండి. ఇది చిట్టి ముత్యాల రైస్ అంటారు చూడండి, ఆ రైస్. ఇది చాలా టేస్టీగా ఉంటుందండి బిర్యానీకి. ఇది చిట్టి ముత్యాల రైస్ 2 టైమ్స్ బాగా వాష్ చేసి పక్కన పెట్టుకొని, స్టవ్ వెలిగించుకొని కుక్కర్ పెట్టుకొని బే లీవ్స్ 2 వేసానండి. ఇదే టైంలో మనము హోల్ గరం మసాలా కూడా వేసుకోవచ్చు. నేను అది ఒక స్ట్రైనర్లో వేసి పెట్టాను కదా, అది పెట్టేస్తాను లాస్ట్లో. పుదీనా, కొత్తిమీర వేసి బే లీవ్స్ వేసి బాగా ఫ్రై చేసుకొని, పచ్చిమిర్చి వేసి, ఉల్లిపాయలు మనం కట్ చేసి పెట్టుకున్న ఉల్లిపాయలు వేసి బాగా ఫ్రై చేసుకొని, టమాటా కూడా వేసి ఫ్రై చేశాను. టమాటాలు బాగా వేగాక అల్లం వెల్లుల్లి పేస్ట్ 1 స్పూన్ వేసానండి. అల్లం వెల్లుల్లి పేస్ట్ బాగా వేగాక మనం ముందుగా ఉడికించుకున్న మటన్ ముక్కలు కూడా వేసి ఫ్రై చేసుకొని, మటన్ కాసేపు వేగాక రైస్ కూడా వేసి బాగా మిక్స్ చేసుకోవాలండి.
అన్నీ వేసి బాగా కలిపిన తర్వాత రాళ్ళ ఉప్పు వేసాను నేను. తగినంత సాల్ట్ వేసుకొని, సాల్ట్ వేసాక మనము రైస్కి సరిపడా నీళ్లు పోసుకొని, గ్రేవీ కూడా కొద్దిగా ఉంది కాబట్టి నేను 3 గ్లాసెస్ వాటర్ పోసానండి. ఆ గ్రేవీ కొద్దిగా ఉంది కదా, కుక్కర్లో మటన్ ఉడికించిన గ్రేవీ అది కూడా ఇందులో కలిపేసి, అన్నీ కలిపిన తర్వాత ఫ్రైడ్ ఆనియన్స్ కొద్దిగా వేసి, ఆ గ్రేవీ కూడా పోసి, ఈ ఇన్ఫ్యూజర్ ఒకటి ఉంది కదండి, మా గరం మసాలా అంతా హోల్ గరం మసాలా వేసి పెట్టింది, దాన్ని కూడా అందులో ముంచి పెట్టేస్తే అందులో ఉండే మసాలా స్మెల్ అంతా అందులోకి దిగిపోతుంది. ఇది నేను 3 విజిల్స్ వచ్చేంత వరకు ఉడికించుకున్నానండి. చూసారా అండి, మటన్ బిర్యానీ, మటన్ పులావ్ కూడా అనొచ్చు దీన్ని. ఎంతో టేస్టీ మటన్ పులావ్ రెడీ అయిపోయిందండి. ఇప్పుడు దీన్ని డిష్ అవుట్ చేసుకుందాం. ఇందులో ఉండే ఇన్ఫ్యూజన్ తీసేసి, స్ట్రైనర్ అంటారు కదా, దాన్ని తీసి, దాంతో పని లేదు కదా మనకి, ఇంకా తీసి పక్కన పెట్టేసి, ఈ మటన్ బిర్యానీని మనము ఒక డిష్లోకి తీసుకుందాం. చిట్టి ముత్యాల రైస్ అండి, చాలా టేస్టీగా ఉన్నింది. ఈ బాస్మతి రైస్ తిని విసుగెత్తిపోయింది అనుకోండి, ఈ రైస్తో తింటే చాలా టేస్టీగా ఉంటుంది, కొత్తగా ఉంటుందండి. ఇది అందరూ తప్పకుండా ట్రై చేయండి. ఎంతో టేస్టీ మటన్ పులావ్ ఆర్ మటన్ బిర్యానీ రెడీ. ఏం సైడ్ డిష్ కూడా, ఏం పెరుగు పచ్చడి ఇలాంటివి ఏది అలాగే తినేవచ్చండి. మటన్ ముక్కలు కూడా చాలా మెత్తగా ఉడికిపోయింది. అందరూ తప్పకుండా మటన్ బిర్యానీ ట్రై చేసి ఎలా ఉందో కామెంట్ బాక్స్లో నాకు చెప్పండి. టేస్టీ మటన్ బిర్యానీ రెడీ. ముక్కలు చూసారా ఎలా ఉడికిందో, ఎంతో టేస్టీ అయిన మటన్ బిర్యానీ, మటన్ పులావ్ రెడీ. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్. నచ్చితే ఒక లైక్ చేయండి. బాయ్.